విదేశం వెళ్ళడము అనేది విదేశయాన యోగం ఉంది అని చెప్పేస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? అంతవరకు కరెక్టే. పైగా ఈ వెళ్ళడానికి అయ్యే ఖర్చు మళ్ళీ జోబులోంచే పెట్టుకోవాలి. కాబట్టి ఫలితం చెప్పేశాము కాదు, నీకు అనుభవయోగ్యతను ఇస్తుందా ఇవ్వదా అనేది తెలియాలి ప్రధానంగాను. ఇలాంటివి స్పష్టంగా గుర్తించనందువలన వచ్చే ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఫలితం చెబుతున్నారు అంటే ఫలితం చెప్పింది అయితే ఆయన్ని ఆశ్రయిస్తాం, అవ్వట్లేదు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మానేస్తాం, లేకపోతే సబ్జెక్ట్ మీదే పూర్తిగా వ్యతిరేక భావన పొందేస్తాం. రెండింటి వల్ల ప్రయోజనం లేదు. ఎందుకు? జ్యోతిష్ శాస్త్రంలోనే చెబుతాడు, ఇందులో చెప్పినట్టుగా జరిగితే తీసుకెళ్ళి నిప్పుల్లో కాల్చేసేయి గ్రంథాలన్నీ. చెప్పినట్టుగా జరగకపోతే ఏ గంగలో అయినా కలిపేయి, మళ్ళీ ఇబ్బంది ఏం లేదు. ఎందుకు చెప్పారు ఈ రెండు మాటలు అంటే, చెప్పినట్టుగానే జరుగుతుంది అనే పరిస్థితి అయితే ఎవడి కంటబడ్డా ప్రతి ఒక్కటి జాతకాన్ని తెలుసుకుని గుర్తించి వాడిని ఏ సమయంలో ఇబ్బంది పెట్టచ్చో ఆలోచించే ప్రమాదం ఉంది. చెప్పింది జరగకపోతే ఎవడి కంటబడినా నష్టం లేదు, కాబట్టి నీళ్ళలో వదిలేసాయి. ఇవి రెండు పవిత్రమైన కార్యాలే. ఎందుకు? ఇంట్లో ఏదైనా విగ్రహం పాడైంది అనుకోండి, నిమజ్జనం చేసేయమంటారు. లేదా పుస్తకాలు ఏమైనా ఉన్నాయనుకోండి, పాత 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 పుస్తకాలు బాగా పాడైపోయి ఉన్నాయి, అవి కూడా నిమజ్జనం చేసేయండి, లేకపోతే కాల్చేయండి అని చెబుతారు. ఎందుకు అవి అంటే రెండు పవిత్రమైనవి. జలము పవిత్రమైనది, అగ్ని పవిత్రమైనది. ఇలాగా ఆ పవిత్రతను కాపాడడం కోసం ప్రయత్నం దేనికోసము అంటే, తాను ఏదైతే విశ్వసిస్తున్నాడో ఆ విశ్వసిస్తున్న దాన్ని అమలు చేసుకోవడానికి తన జీవితంలో వినియోగించుకోవడానికి తన యొక్క క్రియాశీలత ప్రధానం. పుట్టినప్పుడు పుణ్యము పాపం సమానంగా ఉన్నాయి కదా, మరి ఇంకా పుణ్యం పెంచుకునే ప్రయత్నం చేస్తే సత్కర్మ అయింది. మరి సత్కర్మ ప్రేరేపిస్తోంది కదా జ్యోతిషం. ఈ హోమాలు, జపాలు, పూజలు ఇవన్నీ కూడా దేనికోసం చెబుతున్నారు? స్వయంగా చేసుకొని ఆయన అని చెబుతున్నారు. లేదా సూర్య నమస్కారాలు చెయ్యి, యోగా చెయ్యి. దేనికోసం చెబుతున్నారు? స్వయంగా నీ ప్రయత్నం కావాలి కాబట్టి చేసుకోమని చెబుతున్నారు, ధ్యానం చేసుకోమంటున్నారు. అంటే పెద్ద పెద్ద పండితులు అనుకునే వాళ్ళు చెప్పిన ఫలితాలు కూడా నిజంగా నికార్సైన పండితులు, శాస్త్రాన్ని చదువుకున్న వాళ్ళు, ఉపాసించిన వాళ్ళు, ఒక ఉపాసన మార్గంలో వెళ్ళేవాళ్ళు, అటువంటి వాళ్ళు చెప్పినవి కూడా జరగకపోవటము, వాళ్ళు చెప్పిన ఫలితాలు ఫెయిల్ అవ్వటం కూడా మనం విన్నాం, గతంలో వింటున్నాం. అది ఎందుకు జరుగుతుంది? అది ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. ప్రథమంగా వాడు చెబుతున్న ఫలితాలు సామూహికమైనవా లేదా వ్యక్తిగతమైనవా అనే విషయానికి వస్తే, సామూహికమైనట్లయితే అంటే ఉదాహరణకి సంహితలు ప్రధానంగా తీసుకున్నప్పుడు మనకి వాతావరణంలో వచ్చే మార్పులని గుర్తించడము, వాతావరణంలో వచ్చే దోషాలు అంటే ఉపద్రవాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించడము లాంటివి చెప్పేటట్లయితే అది జరగకపోయినా నష్టం లేదు, జరిగితే గుర్తించే అవకాశం ఉంది. మొన్న ఆ మధ్యన ఒక ఆయన మన నార్త్ ఇండియాలో ఒక ఆయన ఈ భూకంపాలు వస్తాయి అని గుర్తించారు, డేట్తో సహా చెప్పారు. ఆ డేట్కి జరగలేదు, ఆయన అరెస్ట్ చేశారు తీసుకెళ్ళి. 2 రోజుల తర్వాత వచ్చింది భూకంపం. నేపాల్ భూకంపం విషయం మాట్లాడుతున్నాను నేను. ఆ భూకంపాన్ని ముందుగా గుర్తించారు, కానీ టు ద పాయింట్ ఈ టైంకి ఈ డేట్కి అనే దాంట్లో కొంచెం తేడా వచ్చింది. అది క్యాలిక్యులేషన్స్లో కొంత ఏదైతే మైనర్ చేంజెస్ ఉంటాయో దానివల్ల వచ్చింది అని గుర్తించవచ్చు. పోనీ 2-3 రోజుల తర్వాత వచ్చింది కదా, ఆ వచ్చిన తర్వాత ఆయన కృషి చేయడం కోసం, కృషి కొనసాగించడం కోసం ఏదో యూనివర్సిటీ స్టార్ట్ చేశారా రీసెర్చ్ కోసం? చేయించలేదు కదా. మరి ఫలితాన్ని గుర్తించే అవకాశం ఉంది అనే దాన్ని వినియోగించుకోవడం మానేసి, ఫలితం రావట్లేదు అన్నప్పుడు మాత్రం నేను బలప్రయోగం చేస్తాను అనడం తప్పవుతోంది. కాబట్టి ఫలితం రాలేదు అంటే రాకపోవడానికి గల కారణాలు ఏంటి అని విశదీకరించాలి, పూర్తిగాను విశ్లేషించాలి. గతంలో మనకి రాజులకైతే ఆస్థాన పండితులుగా ఉండేవారు, లేదా కుటుంబాలకి ఇప్పుడు ఏదైతే మనం ఫ్యామిలీ డాక్టర్ అంటున్నామో అలాగా ఫ్యామిలీ అస్ట్రాలజర్స్ అవసరం. ఎందుకు? వాళ్ళ పూర్వులు చేసిన కర్మలు ఏమిటి, వాళ్ళు ఖచ్చితంగా ఏ సమయానికి పుట్టారు అనే విషయం కరెక్ట్గా రికార్డ్ చేస్తున్నారా లేదా, ఎలా రికార్డ్ చేసుకోవాలి అనే నియమాలు చెప్పడము ఇవి అవసరం అవుతాయి. హాస్పిటల్లో అనుకోండి, అంతా అయిపోయిన తర్వాత సుమారుగా ఈ టైంకి పుట్టుంటాడండి అని చెప్పగలుగుతారు. ఎందుకంటే సర్జరీ ప్రాసెస్ ఒక అరగంట ఉంటే టైం నోట్ చేసుకోవడంలో ఎవరు దృష్టి పెడతారు? దాని ఎందు ఆసక్తి ఉన్నవాళ్ళు వెళ్ళి నోట్ చేసుకుంటున్నారు, వేరే విషయం. అలాగా ఫ్యామిలీ అస్ట్రాలజర్ ఉంటే వీడు చేస్తున్న వ్యాపారం ఏమిటి, వీడు అనుసరిస్తున్న జీవన విధానం ఏమిటి, ధర్మాచరణ కలిగి ఉన్నాడా లేదా అనే దాన్ని బట్టి ఫలితం చెప్పడం జరుగుతుంది. ఇలాగా మనం గుర్తించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అలా కాకుండా దాన్ని ఏమీ పట్టించుకోకుండా
మీరు చెప్పారు జరగలేదు, మీరు చెప్పారు జరిగింది. నేను చెప్పినందువల్ల జరిగిందా, శాస్త్రం వల్ల జరిగిందా? శాస్త్రంలో ఉన్నదాన్ని నేను చెప్పాను, దాని అధ్యయనం బాగా చేశాను కాబట్టి ఆ ఫలితం విశ్లేషించడానికి అవకాశం దొరికింది. శాస్త్రం యొక్క ప్రతిభ అది, నా ప్రతిభ కాదు. ఇలాగా సిద్ధంగా ఉన్నవాళ్ళు ఏమిటి, నా ప్రతిభ కాదు అని చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడు నిజమైన పండితుడు. ఆ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఫలితం చెప్పారు జరగలేదు అంటే ఎందుకు జరగలేదండి అని ప్రశ్నించగలగాలి, ఆ విషయాన్ని విశ్లేషించుకోగలగాలి. తనని స్వయంగా కృషి చేయడానికి ఆ జ్యోతిష్కుడు ప్రేరేపిస్తున్నాడా లేదా అనేది చూసుకోవాలి. అది చూసినప్పుడు మనకి ఫలితం విషయంలో సరైన ఫలితాలు కనిపిస్తాయి. అలా కాకుండా పూర్తిగా ఆధారపడ్డాము, మీరు చెప్పారు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను, లేకపోతే 50 లక్షలు ఖర్చు పెట్టాను, ఏదండి ఫలితం రాలేదు కదా అంటే ఏ రకమైన ఫలితాన్ని ఆశిస్తున్నాను? 50 కోట్లు నెలకి టర్న్ ఓవర్ చేస్తాను, లేకపోతే 100 కోట్లు సంవత్సరానికి సంపాదిస్తాను అనే వ్యక్తికి 1,00,000 10 లక్షలు పెట్టి చండీ హోమం చేయించేస్తే ఫలితం వచ్చేస్తుందంటే కుదురుతుందా? తన యొక్క సంపాదనలో కనీసం 20% అయినా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకి తన కోసం ఖర్చు పెట్టుకోమని చెప్పారు. దానాలకి, ధర్మాలకి, జపాలకి, పూజలకి, వీటికన్నింటికి 20% ఎవరు ఖర్చు పెడుతున్నారండి? 1 కోటి రూపాయలు వచ్చింది అంటే 20 లక్షలు ఖర్చు పెట్టమంటే జపాలకి సిద్ధంగా ఉంటారు ఎవరైనా? మరి శాస్త్రంలో చెప్పిన ఆ నియమాన్ని అనుసరించకుండా శాస్త్రంలో సంపాదించవలసి వస్తే ఇంత శాతం మాత్రమే లాభం వేసుకోవాలి అనే నియమం చెప్పారు. ఎవరు వేసుకుని సంపాదిస్తున్నారు? 40 రూపాయలు 400 పెట్టి తయారు చేసిన ఈ హార్ట్ స్టంట్ ఎన్ని లక్షలకు అమ్ముతున్నారండి? ఎంత లాభం సంపాదిస్తున్నారు దాని మీద? హాస్పిటల్ వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, తయారీ వాడు ఎంత సంపాదిస్తున్నాడు? అలాగా లాభాలేమో కోట్లలో ఆర్జించేస్తాము, ఖర్చు మాత్రం ఏదో ఇలాగా వేడతో విదులుపుతాము అంటే అది ఏ రకమైన ఫలితాన్ని ఇస్తుంది? ఖచ్చితంగా చెబుతున్నాను, మనకి శాస్త్రంలో చెప్పిన విషయమే ఇది, అందుకని నేను ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఏమిటంటే ధర్మబద్ధంగా సంపాదించిన సంపాదన వలన వంశము మేలు పొందదు. అలా సంపాదిస్తే అది కొనసాగకపోతే, ధర్మంగా సంపాదించింది కొనసాగించకపోతే కూడా, ఆ ధర్మ మార్గంలో సంపాదించడం కొనసాగించకపోతే కూడా 3 తరాలు మ్యాక్సిమం, ఆ తర్వాత మళ్ళీ మిగలదు. దానికి ఉదాహరణగా వ్యక్తులు ప్రత్యక్షంగా ఈ పొలిటీషియన్స్లో చాలా అగ్రశ్రేణిలో ఉన్నవాళ్ళు ఉదాహరణ, సమర్థులు కారు అని లోకమంతా గుర్తిస్తున్న వ్యక్తులు, నేను పేర్లు వాడడం అవసరం లేదు, ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి సంపాదించారు బాగాను, తరాలు కూర్చుని తినచ్చు అనుకునే డబ్బు కూడా మిగలకుండా పోతుంది. అంటే ధర్మార్జితం అయి ఉండాలి, అధర్మంగా ఉంటే నిలబడదంట. ధర్మార్జితము కాదు, పోనీ కనీసం ధర్మం కోసమైనా కొంత ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టేది ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది ప్రధానం. కాబట్టి ఫలితం చెప్పారు రాలేదు అని జ్యోతిష్కుడిని నిందించవలసిన అవసరం లేదు. ఫలితం చెప్పినా వచ్చేసింది, ఏ ఫలితం వచ్చింది? చెడు ఎక్కువ కనిపిస్తుంది మంచి కంటేను. ఎందుకు? పుణ్యం సంపాదిస్తుంది తక్కువ, పాపం పెంచుకుంటుంది ఎక్కువ మన జీవన విధానంలో. అలా అని చెడు చెప్పడం ప్రారంభిస్తే ఈయనన్నీ ఇవే చెబుతారు, ఒకటి మంచిది చెప్పరు అనే భావన పొందుతారు. కాబట్టి ఈ 2 రకాలుగాను సమన్వయం అయ్యేలాగా ముందరకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా శాస్త్రబద్ధంగానే ఉండాలి చేసే విశ్లేషణ, జీవన విధానము కూడా. ఇవి లేకుండా ఎవరి మీద ఆరోపణ చేసి ప్రయోజనం లేదు. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం అంటే అది కూడా లెక్కలే కదా, మ్యాథమెటిక్సే కదా, అంతే కదా. కేవలం లెక్కలు అనుకోవాలా, దాని వెనకాల ఒక వాక్శక్తి ఉందనుకోవాలా, దాన్ని కొంతమందికి మిగతా వాళ్ళని కూడా తేడాగా చూడాలి కదా. లెక్కలే, జ్యోతిష్యం అంటే లెక్కలే, కవిత్వం అంటే లెక్కలే, అన్నీ సంగీతం అనే లెక్కలే, మామూలు మ్యాథమెటిక్సే. జ్యోతిష్యం వరకు వస్తే అది కూడా లెక్కలు వేసి మీరు చెప్తారు, తయారు చేస్తారు, చక్రం వేసి చెప్తారు. ఈ లెక్కల వెనకాల ఇంకేమైనా శక్తి ఉందా? చాలా చక్కని ప్రశ్న ఇది. ఎందుకంటే మనకి మీరాబాయి తెలుసు కదా అందరికీ. ఆవిడ ఓ రోజు పాడుతున్నారు, మనకి కృష్ణుడు అంటే అపరిమితమైన భక్తి. ఆవిడ పాడుకుంటూ ఉంటే ఓ శాస్త్ర పండితుడు, సంగీత శాస్త్రంలో బాగా పాండిత్యం ఉన్న వ్యక్తి అక్కడికి వచ్చాడు. వచ్చి ఆవిడ పాడుతుంటే అందులో శృతిలో ఎక్కడో లోపం వచ్చింది అని గోడ మీద రాసి వెళ్ళిపోయాడు. ఆవిడ భక్తి పారవస్యంలో ఉన్నారు కదా అని, ఇక్కడ ఇది లోపం వచ్చింది అని ఒక చోట రాసి ఆవిడ కనిపించేలాగా రాసి వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత ఎప్పుడో వచ్చి చూశాడు, అది అలాగే ఉంది, మళ్ళీ ఆవిడ అలాగే పాడుతున్నారు. మళ్ళీ రాశాడు, మళ్ళీ వెళ్ళి మూడోసారి ఏమిటి ఇన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే తేడా వస్తుంది, ఈసారి ఆవిడ ఆ ప్రార్థన పూర్తయిన తర్వాత ప్రత్యక్షంగా మాట్లాడదాము అని మాట్లాడారు ఆయన. మాట్లాడితే
నేను పాడే దాంట్లో శృతి నువ్వు చూస్తున్నావు, భక్తి ఆయన చూస్తున్నాడు, కాబట్టి నాకు ఆయన ప్రధానం.